నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఇవాళ మనం జేఎం సీరియల్ సెట్లో ఉన్నాము. మనతో పాటు బ్యూటిఫుల్ స్నేహ ఉన్నారు. హాయ్ స్నేహ గారు. హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. యా, స్నేహ అనే కంటే ప్రీతి అంటే అందరికీ బాగా అర్థం అవుతూ ఉంటుంది. అవును. ఒక మంచి క్యారెక్టర్ మీది. లైక్ అంటే మిమ్మల్ని ఇన్నోసెంట్ అనాలా, ఇంటెలిజెంట్ అనాలా ఈ సీరియల్లో? ఇన్నోసెంట్. ఎందుకంటే ఒక విలన్ కి వైఫ్ గా చేస్తున్నారు మీరు. కాకపోతే అదేంటో మీ హస్బెండ్ మీతో కంటే కూడా పన్నాగాలు పన్నడంలో ఇషికాతోనే బిజీగా ఉంటారు. మీరేమో పాపం సైలెంట్ గా ఉంటారు. మీరు ఎప్పుడు కంట్రోల్ చేయడానికి ట్రై చేయలేదా? అసలు డైరెక్టర్ గారు ఛాన్స్ ఇవ్వలేదు కంట్రోల్ చేయడానికి. మిమ్మల్ని మాత్రం ఇంత కామ్ గా ఉంచుతున్నారు. ఏదో ఒక రోజు మీరు కూడా అమ్మవారిలా విజృంభించే రోజు ఒకసారి అయింది, ఇద్దరి మీద కోప్పడే సీన్ ఒకటి పడింది నాకు. సో ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఆ రోజు బయటకు కక్కేసాను అనమాట. ఓకే. సో చెప్పండి, లైక్ అంటే జయం సీరియల్ లైక్ ఒక న్యూస్ రీడర్ అనుకోవాలా మిమ్మల్ని? న్యూస్ రీడర్ కాదు, ఒక యాంకర్ గా మీ కెరియర్ స్టార్ట్ చేశారు. చాలా బిజీగా ఉన్నారు అండ్ యాంకరింగ్ లో మీదంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఎట్ ది సేమ్ టైం సడన్ గా యాంకరింగ్ నుంచి యాక్టింగ్ లోకి ఎందుకు వచ్చారు? సో బేసికలీ ఐమ్ ఫ్రమ్ విశాఖపట్నం. నా నేటివ్ వచ్చి విశాఖపట్నం. నేను ఫస్ట్ జర్నలిజం స్టార్ట్ చేశాను. జర్నలిజం నుంచి న్యూస్ ప్రెజెంటర్ అయిపోయిన తర్వాత సడన్ గా నాకు ఒక హెల్త్ ఇష్యూ రావటం వల్ల నాకు జాబ్లో నుంచి నేను బయటికి రావాల్సి వచ్చింది. న్యూస్ ప్రెజెంటర్గా చేశాను ఒక 2 years. నాకు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కూడా వచ్చింది అందులో. సో నేను అంటే ప్రూవ్ చేసేసుకున్నాను ఒక రకంగా చెప్పాలి అంటే. ఆ తర్వాత ఒక హెల్త్ ఇష్యూ రావటం వల్ల నేను ఆ జాబ్ క్విట్ చేయాల్సి వచ్చింది. సో జాబ్ క్విట్ అయిన తర్వాత మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది, ఇట్లా ఈవెంట్స్ ఉంటాయి, యాంకరింగ్ చేస్తావా అని. సరే ట్రై చేద్దాము, మనం ఎప్పుడు అట్లా ట్రై చేయలేదు. సో ట్రై చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ నుంచి స్పిరిచువల్గా ఉంటా. స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత దేనికి భయపడకూడదు, ఏదైనా అంటే ట్రై చేయటమే, భయపడి ఆగకూడదు అని నేను గట్టిగా అనుకునేదాన్ని. నేర్చుకున్నా స్పిరిచువాలిటీలో. సో ఫస్ట్ టైం అయినా కూడా మైక్ పట్టుకొని అందరి ముందు మాట్లాడడానికి ట్రై చేశాను. తర్వాత స్లోగా అది నాకు అలవాటైంది. ఆ తర్వాత మంచిగా నేను ఈవెంట్స్ రిలేటెడ్ యాంకర్గా చాలా బాగా సెటిల్ అయ్యాను నేను లైఫ్లో. కార్పొరేట్స్ ఎక్కువ చేస్తూ ఉంటాను నేను. సో కార్పొరేట్ ఈవెంట్స్ అవి ఇప్పటికీ చేస్తూ ఉంటాను. సో ఈ క్రమంలో కరోనా వచ్చి లైఫ్ టర్న్ చేసింది నాకు. ముందు అయితే బిఫోర్ నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి, సీరియల్లో కానీ మూవీలో కానీ వచ్చేవి. బట్ ఫ్యామిలీని వదిలి రావాలి, హైదరాబాద్ రావాలి అంటే ఆలోచించేదాన్ని. కరోనా వచ్చిన తర్వాత ఏమైంది అంటే ఇంకా నేను హైదరాబాద్కి రావాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. ఎందుకంటే మొత్తం అన్నీ బ్లాక్ అయిపోయి, ఏ ఇన్కమ్ సోర్స్ లేదు. సో హైదరాబాద్ లో పిఎంసి ఛానల్ అని, అది నేను సొసైటీలో పిరమిడ్ ఛానల్, పిరమిడ్ మెడిటేషన్ చేస్తూ ఉంటాను. వాళ్ళకి నేను అడిగాను, ఇట్లా నేను రావాలనుకుంటున్నాను హైదరాబాద్, ఏమైనా జాబ్ ఉందా అంటే, అసలు నీ రిక్వైర్మెంట్ చాలా ఉంది ఇక్కడ, నువ్వు వచ్చేసే అంటే. అప్పుడు నేను హైదరాబాద్ వచ్చి ఆ ఛానల్లో వర్క్ చేస్తున్నప్పుడు నాకు మహా న్యూస్లో రంగమ్మత్త అనే ఒక షో ఉంది. సో ఆడిషన్కి రండి అని పిలిచారు. నేను ఆడిషన్ కని వెళ్తే వాళ్ళు ప్రోమోనో చేశారు. నాకు తెలీదు అసలు, నేను ఏమనుకుంటున్నాను అదే ఆడిషన్ అనుకుంటూ చేసేస్తున్నాను మొత్తం. ఫైనలీ అది ప్రోమో కట్ చేసి ఫైనల్ ఇచ్చేసారు. ఇంకా మీరే రంగమ్మత్త అని చెప్పేసి ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్, గోదావరి స్లాంగ్. నాకు అసలు గోదావరి స్లాంగ్ రాదు. వైజాగ్ అమ్మాయిని తీసుకెళ్ళి గోదావరి స్లాంగ్ మాట్లాడమంటే ఎలాగా? 1 week చాలా కష్టపడ్డాను. 1 week అయిన తర్వాత గోదావరి స్లాంగ్ లో నేను అలవాటు పడ్డాను అనమాట. సో అక్కడి నుంచి కొంచెం మంచిగానే రంగమ్మత్త షో అనేది బాగా జరిగింది. సో రంగమ్మత్త షో ఆల్మోస్ట్ ఎంత కాలం చేశారు మీరు? ఒక 5 months or 6 months ఐ థింక్. ఏమైనా డైలాగ్స్ గుర్తున్నాయా గోదావరి యాసలో? గోదావరి యాసలో చాలా మర్చిపోయాను. అంటే అక్కడ నేను అది క్విట్ అయ్యే 3 years అయిపోయింది కంప్లీట్ గా. అందులో గాలోడు అని ఉంటది, గాలోడు కామెడీ పర్సన్ గాలోడు. తర్వాత ఇద్దరు ఉంటారు. ఎవరంటే వెంకటలక్ష్మి రోలు అంటే మొత్తం ఇద్దరిని సెపరేట్ గా పెడతారనమాట. గాలోడితో ఒక కన్వర్జేషన్ ఉంటే ఇక్కడ ఇద్దరు లేడీస్ తో ఇంకో కన్వర్జేషన్ ఉంటది. అందులో ఏంట్రా ఎప్పుడు ఆ ముచ్చుమొహం వేసుకొని ఉంటా, కొంచెం నవ్వచ్చు కదా. సో యాక్చువల్ గాలోడిని టీచ్ చేస్తూ ఉంటాను అనమాట నేను. సో అదొక డైలాగ్ గుర్తుంది. సో అట్లా డల్ గా కూర్చుంటే ఏంట్రా ఎప్పుడు ముచ్చుమొహం వేసుకుని ఉంటావు, కొంచెం నవ్వచ్చు కదా. ఊరుకో అత్త, నీకేమి, నువ్వు బాగానే ఉంటావు, ఇక్కడ మా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలంటే, ఓ ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ నీకే వస్తాయి, చెప్పు వింటాం, అందుకేగా ఉన్నది ఇక్కడ, అందరి కష్టాలు వినటానికి ఇక్కడ కూర్చున్నా. సో ఇలా ఉంటుంది అనమాట. అందులో మీ అపియరెన్స్ అంతా డిఫరెంట్ కదా? కంప్లీట్ డిఫరెంట్. కాటన్ సారీ, జడ, పువ్వులు,
కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. అదే అక్కడ మిమ్మల్ని చూసి మళ్ళీ ఇలా మిమ్మల్ని చూస్తే ఆ అమ్మాయి ఈ అమ్మాయినా అన్నట్టు ఉంటది కదా. అవును అవును రియల్లీ. సో అక్కడ చూసి ఇక్కడ చూస్తే ఈ అమ్మాయి ఆ అమ్మాయినా అనిపిస్తుంది. అవును, లైక్ అంటే చాలా అప్పుడు వేరియేషన్ ఉంటుంది. 3 years బ్యాక్ ఏజ్ కి మించిన క్యారెక్టర్ చేశారు మీరు. అవును నైస్. అవును. అండ్ అలాంటివి చేసిన తర్వాత డెఫినెట్ గా అలాంటివి మిమ్మల్ని మూవీస్ లో అడగడము అలాంటి క్యారెక్టర్స్ కోసం లేకపోతే వేరే టాప్ షోస్ నుంచి కాల్ రావడం జరుగుతూ ఉంటది కదా మీకు. అది అంటే అది చూసి ఎన్టీవీ వాళ్ళు పిలిచారు మాకు, సేమ్ కాన్సెప్ట్ చేద్దాము అని చెప్పి. ఓకే. బట్ సేమ్ కాన్సెప్ట్ వాళ్ళు ఛానల్ వాళ్ళు ఒప్పుకోకపోవటం, మా డైరెక్టర్ ఒప్పుకోకుండా ఉండటం వల్ల మేము ఎన్టీవీలో ఆ ప్రాజెక్ట్ చేయలేదు. బట్ మళ్ళీ నేను సెపరేట్గా అంటే ఆ జాబ్ అంటే ఆ ప్రాజెక్టే అయిపోయింది, రంగమ్మత్త ప్రాజెక్టే అయిపోయింది కొన్ని కారణాల వల్ల. దెన్ నేను ఎన్టీవీలో వేరే ప్రోగ్రామ్ కోసం అని చెప్పి నేను జాయిన్ అవటం జరిగింది. ఆ తర్వాత నేను ఎన్టీవీలో చేస్తున్నప్పుడే సెకండ్ వేవ్ వచ్చింది అనమాట. సెకండ్ వేవ్ వచ్చి మళ్ళీ అన్నీ ఆగిపోయి, సో నేను కూడా జాబ్ ఆపేసి వైజాగ్ వెళ్ళిపోవాల్సి వచ్చేసింది అనమాట. అగైన్ మళ్ళీ నాకు క్వశ్చన్ మార్క్ లైఫ్ అంతా కూడా, ఏంటి ఇట్లా అయిపోయింది అని. ఒక మంచి సక్సెస్ వచ్చిన తర్వాత బ్రేక్ వచ్చింది అని. బట్ నేను ఎప్పుడు గివ్ అప్ ఇవ్వను. సో ఏదైనా నేనేమనుకుంటా అంటే, ఒకటి మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది అంటే ఇంకొకటి ఏదో పెద్దగా వెయిట్ చేస్తుంది, డెఫినెట్లీ వీ షుడ్ వెయిట్ సమ్ టైమ్ అని అనిపించింది నాకు. సో నేను వెయిట్ చేశాను, మళ్ళీ హైదరాబాద్కి వచ్చాను ఏదో ఒక చిన్న హోప్తో. ఈవెంట్స్ అన్నవి కొంచెం కొంచెం స్టార్ట్ అయ్యాయి. అప్పుడు నాకు కాల్ వచ్చింది మేనేజర్ మస్తాన్ గారని. సో ఆయన కాల్ చేసి, ఇట్లా ఒక ఆడిషన్ ఉంది అత్తారింటికి దారేది సీరియల్లో, వాళ్ళకి క్లాసికల్ వచ్చిన అమ్మాయి కావాలి. సో నాకు క్లాసికల్ వచ్చి, నేను చిన్నప్పుడు కూచిపూడి నేర్చుకున్నా. ఓకే ఫైన్ అని చెప్పేసి, నా ఫ్రెండ్ ఎవరైతే మహా న్యూస్లో నాతో పాటు వర్క్ చేశారో తను కూడా సీరియల్ యాక్టరే. తను అడిగితే ఒకసారి నా ఫ్రెండ్కి వచ్చి క్లాసికల్, ఆమె కూడా చాలా బాగుంటుంది, మీరు ఒకసారి అడగండి అని చెప్పేసి అంటే ఆయన నాకు కాల్ చేయటం, నేను ఆడిషన్కి వెళ్ళటం. ఆడిషన్కి వెళ్తే క్లాసికల్ డాన్స్ చేయమన్నారు. ఫస్ట్ చేశాను, డాన్స్ చేశాను. తర్వాత కొన్ని ఎక్స్ప్రెషన్స్ అడిగారు, ఇచ్చేసాను, ఆడిషన్ మొత్తం ఇచ్చేసాను. వాళ్ళు సెలెక్ట్ చేశారు నాకు. ఫైనల్లీ సెలెక్ట్ చేసిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల క్లాసికల్ కాన్సెప్ట్ని మళ్ళీ మార్చేశారు వాళ్ళు, వద్దులే క్లాసికల్ కాన్సెప్ట్ అని. మేబీ నార్మల్గా ఆడిషన్ చేసుంటే మేబీ రాకపోయేదేమో. అలా వచ్చింది ఆఫరు. నేను అందులో సెకండ్ హీరోయిన్గా చేశాను. అది ఒక 6 to 7 months చేసినట్టున్నాను. అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ అయిపోయింది, అత్తారింటికి దారేది అంటే ఎండింగ్లో నేను వచ్చాను అనమాట. సో అది కూడా క్లోజ్ అయిపోయింది. దెన్ మళ్ళీ అలవాటైంది సీరియల్. నాకు ఏంటబ్బా సీరియల్ అలవాటైంది, నాకు చేయాలనిపిస్తుంది, నేను చాలా ప్యాషనేట్గా ఉన్నాను. నార్మల్గా అయితే యాంకరింగ్లో చాలా మంచి స్థాయికి వెళ్దామని అనుకున్నాను, సుమా గారి లాగా. సో బట్ ఐ డోంట్ గెట్ గుడ్ ఆపర్చునిటీస్. ఓకే ఫైన్, మనకి ఎప్పుడు మనం ఒకటి వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు అది మనకు దొరకబోతే మన కోసం ఏదో వెయిట్ చేస్తూ ఉంటుంది, అది మనకు కనిపించినప్పుడు దాన్ని పట్టుకుందామనే ఆలోచన నాకు. సో మళ్ళీ ఇంకొక మౌన పోరాటంలో యమునా గారితో ఒక ఆపర్చునిటీ వచ్చింది. అది చేస్తున్నాను. బట్ నాకు డేట్స్ చాలా తక్కువ రావటం వల్ల నాకు ఈవెంట్స్కి ఇబ్బంది అవుతుంది, మొత్తం వీక్ అంతా వెయిట్ చేయాల్సి వస్తుందని చెప్పి నాకు నేనే ఆగిపోయాను. తర్వాత మళ్ళీ అదే మస్తాన్ గారు 1.5 year తర్వాత, నేను మళ్ళీ ఎక్కడ ట్రై చేయలేదు సీరియల్ కోసం, ఇట్లా ఫొటోస్ పంపించడం కానీ ఎక్కడ తిరగలేదు. మళ్ళీ మస్తాన్ గారే కాల్ చేసి, ఏం చేస్తున్నావమ్మా అని అడిగారు. ఖాళీ అండి అని. అదే ఇప్పటివరకు ఏం చేయట్లేదా అంటే, చేయట్లేదండి. మరి నాకు కాల్ చేసి ఖాళీ ఉన్నానని చెప్తే నేను ఏదైనా సెట్ చేద్దాను కదా. ఓకే నో ప్రాబ్లం, ఇప్పుడు ఒక మంచి ప్రాజెక్ట్ ఉంది జీ తెలుగులో, శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్, ఫస్ట్ విలన్కి లుక్ టెస్ట్ చేద్దాము అనేసి అన్నారు. ఓకే ఫైన్ నో ప్రాబ్లం చేద్దాంలే అనేసి వెళ్ళాను. ఆ రోజు శ్రీరామ్ సార్ షూట్లో ఉన్నారు. వెళ్ళి నన్ను చూస్తే శ్రీరామ్ సార్ చూడగానే నన్ను విలన్ కాదు సాఫ్ట్ క్యారెక్టర్ చూడండి అన్నారు. అంటే నా ఫేస్లో ఆయనకి విలన్ లక్షణాలు కనిపించలేదేమో. సో మళ్ళీ వేరే రోజు ఇంకొక రోజు వెళ్ళాను. సో సేమ్ సార్ వాళ్ళ సిస్టర్ రోల్కి ఆడిషన్ చేశారు, సెలెక్ట్ చేశారు. అంటే ఒక 2 days టైం ఉంది. ఈరోజు ఆడిషన్, 2 days తర్వాత షూట్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో నాకు హ్యాపీ. యాక్చువల్ నేను ఇండస్ట్రీలో పరిచయాలు చాలా తక్కువ, బట్ ఉన్న పరిచయాల్లో శ్రీరామ్ సార్ కోసం అంటే నువ్వెంత అదృష్టవంతురాలువో తెలుసా. నువ్వు నిజంగా వెళ్ళి తంతే బూర్లు బుట్టలో పడతారంటారు కదా, అలా పడ్డావు నువ్వు బూర్లు బుట్టలో. అంటే శ్రీరామ్ సార్ అంత గ్రేటా అనుకున్నా, సీరియస్లీ ఎట్లా అనుకున్నా, అంత గ్రేటా, అంత మంచిగా. ఈవెన్ మా సీరియల్ శ్రీప్రియ గారు నా మదర్ రోల్, ఆమె కూడా నిజంగా సార్ ప్రాజెక్ట్ అంటే మామూలు కాదు, ఈ ప్రాజెక్ట్లో ఈ బ్యానర్లో ఈ ప్రొడక్షన్లో చేయాలి అని బయట చాలామంది ఆర్టిస్టులు వెయిట్ చేస్తూ ఉంటారు. నీ అదృష్టం, నువ్వు లాస్ట్ మినిట్లో వచ్చావు. ఆర్టిస్టులు అందరు కూడా చాలా
5 to 6 months వెయిట్ చేశారు. ఈవెన్ నేను కూడా 6 to 7 months వెయిట్ చేశాను. బట్ నువ్వు వెయిట్ చేయకుండానే లాస్ట్ మినిట్లో వచ్చి భలే దూరావు నువ్వు అనేసి, అంటే ఓకే ఫైన్ అనేసి, అంటే ఎక్స్పీరియన్స్ అవ్వదు ఏం తెలీదు అంతే. సో నేనేంటి అంటే ఒక పక్క ఈవెంట్స్ ఇంకో పక్క షూట్ చేస్తున్నప్పుడు నాకు కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది. ఓకే. హెల్త్ డిస్టర్బ్ అయితే ఇక్కడ వీళ్ళు చూపించిన కేర్ తర్వాత ఇప్పుడు మాకు మేనేజర్ నాని గారు. సో నాకు బాగాలేనప్పుడు ఇమీడియట్గా వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళటం కానీ మెడిసిన్స్ తీసుకొని A to Z వాళ్ళే అనమాట. అంటే కోకోనట్ వాటర్ తీసుకోవటం, ఫ్రూట్స్ తీసుకోవటం, నాకు ఇవ్వటం, ఎప్పుడు ప్రెషర్ పెట్టరు. నార్మల్గా హెల్త్ బాగాలేకపోయినా కొన్ని వీటిలో చేపిస్తారంట. ఇక్కడ అట్లా ఉండదు. నీకు హెల్త్ బాగాలేదా వెళ్ళి కూర్చోపర్లేదు, మా సావేదో మేము సస్తాం, మీరు ఇబ్బంది పడకండి అంటారు. మంచి ప్రొడక్షన్, సీరియస్లీ మంచి ప్రొడక్షన్. ఇప్పుడు అర్థమైందా మిమ్మల్ని అందరు ఎందుకు అలా అన్నారా? అదే ఎక్స్పీరియన్స్ అవ్వాలి కదా. ఇప్పుడు ఏదైనా మాకు ఫుడ్ అది బాగాలేదు అనుకోండి, మేము వెళ్ళి సార్కి ఒక మాట చెప్తే ఇమీడియట్ గా, నేను అనుకుంటా ఒక మాట చెప్తే ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతారేంటి, వినేసి అలాగే అంటారులే అని. కానీ ఆయన ఒక మాట చెప్పగానే ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతున్నారు. అది చిన్న ఆర్టిస్టా పెద్ద ఆర్టిస్టా అని కాదు, ఎవరేం చెప్పినా ఫస్ట్ ఆయన తీసుకుంటున్నారు. శ్రీరామ్ సార్ తీసుకొని అది అవతల వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు. ఫుడ్ బాగలేదంట, మనకి వచ్చింది, ఒకరు చెప్పారు, అది చిన్న ఆర్టిస్టా పెద్ద ఆర్టిస్టా కాదు, చెప్పారు, మనం ఒకసారి జాగ్రత్త పడాలి అని, ఆర్టిస్ట్కి ఫుడ్డే ఇంపార్టెంట్, వాళ్ళ హెల్త్ బాగుండాలి అని ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. రీసెంట్ గా కూడా నాకు మళ్ళీ ఒక చిన్న హెల్త్ ఇష్యూ, క్లైమేట్ చేంజ్ అయింది కదా, కోల్డ్ హెవీ ఫీవర్ వచ్చేసింది మళ్ళీ. వస్తే అప్పుడు కూడా సార్ నేను బాగా ఇబ్బంది పడుతుంటే ఇట్లాగా ముక్కు అస్తమానం తుడుచుకుంటే సార్ చూసి వద్దులేమ్మా మనం వెళ్ళి కూర్చో అన్నారు. ఆ రోజు కూడా సగం సీన్స్ అయిపోయి మిగతా సగం వరకు కనిపించి మిగతా సగం కనిపించకపోతే ఆడియన్స్ అనుకుంటారు కదా ఇప్పటి వరకు ప్రీతి కనిపించింది, సడన్ గా ఇందులో ఎందుకు లేదు. బట్ ఆయన ఎప్పుడు ఆయన్నే నమ్ముకుంటారనమాట. అంటే తన యొక్క స్టామినాని, తన యొక్క ఎనర్జీని బిలీవ్ చేస్తారు. ఇలాంటి చిన్న చిన్న వాటికి నా పునాదులు కదలవు. ఆయన స్ట్రాంగ్ గా వేశారు పిల్లర్స్, బేస్మెంట్ స్ట్రాంగ్ గా వేశారు. ఆయనకి తెలుసు సీరియల్ ని ఎలా తీసుకెళ్తే సక్సెస్ అవుతుంది అని. హీ నోస్ ఎవ్రీథింగ్. అండ్ సీరియస్లీ నేను చాలా అదృష్టవంతురాలని ఈ ప్రొడక్షన్ లో, ఈ బ్యానర్ లో చేయటం అన్నది. ఇంతమంది బ్లెస్సింగ్స్ ఉండడం వల్లే ఇప్పుడు ప్రెసెంట్ ఆయన #1 ప్రొడ్యూసర్. అండ్ చేసే ప్రతి సీరియల్ కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది. ఇంతకుముందు ప్రేమ ఎంత మధురం కానివ్వండి, అంతకుముందు ఆయన ప్రొడ్యూస్ చేసిన వేరే సీరియల్స్ కానివ్వండి, అండ్ జయం తీసుకుంటే తక్కువ టైంలో ఎక్కువ రీచ్ ఉంది. అండ్ మంచి ప్రొడక్షన్. మీరు చెప్తుంటే నాకు కూడా చాలా ఇంప్రెస్. ఐ మీన్ అంటే ఇలాంటి పర్సన్స్తో కలిసి వర్క్ చేయడం, ఒక ప్రొడ్యూసర్ ఒక ఫ్యామిలీ మెంబర్లా కేర్ తీసుకొని ఇంత కోఆపరేట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. అండ్ ఇలాంటి ప్రొడక్షన్ లో మీరు వర్క్ చేయడం. ఎగ్జాక్ట్లీ. మేము మా ప్రీమియర్లో శ్రీరామ్ సార్ని విలేకరులు ఒక క్వశ్చన్ అడిగారు, మీరు ఎందుకు కన్నడ వాళ్ళనే పెట్టుకుంటున్నారు అని. బట్ వాళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే, హీరోయిన్ కోసం వాళ్ళు ఫస్ట్ తెలుగు అమ్మాయినే సర్చ్ చేసి తర్వాత ఆ అమ్మాయి అన్ని విధాలుగా సెట్ అయింది కాబట్టి ఆమెను తీసుకున్నారు. బట్ వాళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే, ఈ సీరియల్లో హీరోయిన్ తప్ప అందరూ తెలుగు వాళ్ళు. ఎస్. నేను కూడా రాగానే సెట్కి రాగానే ఫస్ట్ మిమ్మల్ని అందరినీ చూసి కన్నడ ఆర్టిస్ట్లే అనుకున్నాను. అంటే మిమ్మల్ని ప్రీవియస్ సీరియల్స్ లో కూడా చూస్తూ ఉన్నాను కదా, సో తెలుగు ఆర్టిస్టులు కాదేమో అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూసి అందరూ, అంటే శ్రీప్రియ గారు వీళ్ళంటే నాకు తెలుసు, కానీ మిగతా ఆర్టిస్టుల గురించి నాకు తెలియదు. ఇక్కడికి వచ్చాక మీ అందరూ తెలుగు ఆర్టిస్టులు. నాకు అనిపించింది ఓకే వీళ్ళంతా మెయిన్ లీడ్స్ చేస్తున్నారు బట్ తెలుగు ఆర్టిస్టులా అని చెప్పేసి అప్పుడు అనుకున్నాను. అంటే బయట ఒక టాక్ ఏముంటుందంటే జీ తెలుగు అంటే ఎక్కువ కన్నడ ఆర్టిస్టులే ఉంటారు అని మాట్లాడతారు. లేదు. సో అంటే వాళ్ళ యొక్క సౌకర్యం బట్టి, వాళ్ళ కంఫర్ట్, వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ బట్టి ఎవరిష్టం వాళ్ళది. వాళ్ళ ఇష్టం వాళ్ళు చూస్ చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు కంఫర్ట్ చూసుకుంటారు ఫస్ట్. సో ఇక్కడ మాత్రం ఫస్ట్ ఏదైతే ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ వస్తుందో, తెలుగు వాళ్ళకు అవకాశాలు ఇవ్వట్లేదు అని చెప్పి టాక్ వస్తుందో, ఈ సీరియల్ ఆ టాక్ ని కాస్తైనా కొంచెమైనా రికవరీ చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ అందరం తెలుగు వాళ్ళే చేస్తున్నాం. శ్రీరామ్ సార్ తెలుగు వాళ్ళని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. మనం తెలుగు వాళ్ళం, మన తెలుగు నేలలో మన షూటింగ్స్ చేస్తున్నాము, ఈ సీరియల్ లో ఖచ్చితంగా మనం తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయాలని సార్ ఇనిషియేటివ్ తీసుకుని ఒక అడుగు ముందేశారు. సెట్ మొత్తం
మొత్తం తెలుగు వాళ్ళే ఉన్నాం. నేను అంతకు ముందు వేరే సీరియల్ చేసినప్పుడు ఆల్మోస్ట్ అందరూ కన్నడ ఉండేవారు. నాకు కొంచెం నేను ఒకదానే తెలుగు అమ్మాయిని, మిగతా అందరు కన్నడ ఆర్టిస్టులు. నాకు కలవడానికి చాలా ఇబ్బంది అయ్యేది. అరే ఒక తెలుగు ఆర్టిస్ట్ ఉంటే బాగుండు, కొంచెం మాట్లాడుకునే వాళ్ళం కదా అని ఫీల్ అయ్యాను నేను. బట్ ఈ సీరియల్ అలా కాదు, మొత్తం బెటాలియన్ మొత్తం తెలుగు కాబట్టి మేము చాలా బాగా కలిసిపోయి వర్క్ చేసుకుంటున్నాం. రియల్లీ వండర్ఫుల్. సో చేసిన సీరియల్స్ అన్ని మంచి సీరియల్స్ చేశారు. అండ్ జీ తెలుగుతో అసోసియేషన్ ఎలా ఉంది మీకు? జీ తెలుగు అసోసియేషన్ ఇది నా ఫస్ట్ జీ తెలుగులో. నా డ్రీమ్ యాక్చువల్లీ జీ తెలుగు మంచి దాంట్లో చెయ్యాలి అని చెప్పి అనుకున్నాను. ఫైనలీ నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది జీ తెలుగులో. సో మొన్న రీసెంట్గా జీ అవార్డ్స్ ఫంక్షన్కి వెళ్ళాము. అంటే అది ఒక ఫెస్టివల్ లా ఫీల్ అయ్యాను అనమాట. అందరూ కూడా చాలా మంచిగా ఉన్నారు. నాకు కంప్లీట్ గా వాళ్ళు ఎవరు ఏంటి అన్నది పూర్తిగా తెలియదు, ఎందుకంటే ఫస్ట్ టైం కదా మేము జీ అవార్డ్స్కి వెళ్ళటం, జీ కుటుంబం అవార్డ్స్కి వెళ్ళటం. నాకు ఇంకా పూర్తిగా ఎవరు తెలీదు. బట్ తెలిసినంత వరకు కూడా ఎవరు మాట్లాడినా వాళ్ళంతా కూడా చాలా స్వీట్ అండ్ క్యూట్ అనమాట. చాలా బాగా మాట్లాడారు, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నేను ఇంకా ఈ జీ తెలుగు ఫ్యామిలీతో కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. రియల్లీ వండర్ఫుల్ అండి. లైక్ అంటే ఒక జర్నీ స్టార్ట్ అయినప్పుడు అది ఎంతవరకు వెళ్తుంది, ఎంతవరకు మనం ఆ చివరి వరకు మజిలీ చేరుకోవడం అనేది తెలియదు ఎవరికి. కానీ మీ విషయంలో అప్ అండ్ డౌన్స్ ఏది సాఫీగా జరగలేదు. లైక్ అంటే కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక సక్సెస్ వస్తుంది, అది మీకు నేచర్ ఏంటంటే ఎక్కడొక్కడ బ్రేక్ వచ్చేలా చేసింది. కానీ ఆ బ్రేక్స్ని కూడా మీరు తట్టుకొని ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా ఉండడమే ఇప్పుడు మీ సక్సెస్కి డెఫినెట్గా ఒక రీజన్. రియల్లీ వండర్ఫుల్ అండి. నిజంగానే ఈ సక్సెస్ అనేది ఇంకెప్పటికీ బ్రేక్ రాకుండా ఎప్పటికీ ఇలా జర్నీ అనేది సాగుతూనే ఉండాలి. అండ్ మీరు ఎప్పుడు ఇంతే బిజీగా ఉండాలి అని మేము మా హిట్ టీవీ తరఫు నుంచి కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.